ఎవ్రీ సండేకి సినిమాకి వెళ్తాం, కానీ ఈ సండే ఏం చేయాలో అర్థం కాలేదు. సరే పదాన్ని డీమార్ట్కి పోదామని రెడీ అయినాం. మా ఫ్రెండ్స్ ఇద్దరు రెడీ అవ్వడానికి 30 మినిట్స్ పట్టింది. నేను ఒకనే రెడీ అవ్వడానికి 30 మినిట్స్ పట్టింది. అదేంటో నాకు కూడా తెలియదు. ఎండ మాత్రం మామూలు లేదు. టైం ఏమో 2:30. ఇంట్లో ఉండడమే బెటర్ నాన్న. ఈ బ్యాక్ సైడ్ మా రూము, దానికి ఆపోజిట్లో డీమార్ట్. కొద్దిగా దూరం, ఒక 500 మీటర్స్ ఉంటుంది. దగ్గర అనుకుంటాం కానీ ఈ ఎండకి చాలా దూరం అనిపిస్తుంది. ఇంకా ఇదేమో మేము జాయిన్ అవుతాం అనుకున్న జిమ్. మంత్కి జస్ట్ 3000 మాత్రమే. జాయిన్ అయిపోతాం ఒక 5 monthsలో. ఈ హైదరాబాద్ అన్నీ ఉంటాయి, ట్రాఫిక్ కూడా గట్టిగానే ఉంటుంది. అజాము లగేస్తారు. ప్రశాంతంగా వచ్చారు కూల్గా. మా ఫ్రెండ్స్ రోడ్డు క్రాస్ చేసి నేను క్రాస్ చేయలేకపోతున్నా. ఇంకా డీమార్ట్కి అయితే వచ్చాం. ఇదైతే ఎంట్రీ, అటువైపు అయితే ఎగ్జిట్ ఉంటుంది. అది ఎక్కడైనా కామన్లే. ఫస్ట్ నేను వెళ్ళేది మాత్రం జ్యూస్ దగ్గరికి. డ్రింక్స్ ఎక్కడ ఉన్నాయి, విటమిన్స్, ఫ్రూట్ మిక్సెస్ ఎక్కడ ఉన్నాయి అన్ని అవే చూస్తా. మా ఫ్రెండ్స్ మాత్రం పచ్చళ్ళు తీసుకుందాం అన్నారు ఈరోజు అయితే. సో ఇంక ఫైనల్గా ఆవకాయ పచ్చడి తీసుకుందామని ఫిక్స్ అయ్యాము. ఇంకా ఫైనల్గా బై వన్ గెట్ వన్ అయితే ఆవకాయ పచ్చడి తీసుకున్నాము. ఒక డబ్బా తీసుకున్నాము 1 kg. అది వచ్చేసి దగ్గర 120 రూపీస్ పడింది 1 kg. బై వన్ గెట్ వన్ ఉన్నాయి. యాక్చువల్లీ 2 తీసుకోవాలి, 1 తీసుకుంటే హాఫ్ రేట్కి వస్తుంది. సో ఇంకా ఒకటి తీసుకున్నాము. బంగారం సూపర్, నువ్వు న్యాయం చేస్తున్నావు. ఇంకా మా బుల్లుడు ఒకడున్నాడు, వాడి కోసం అయితే స్పెట్స్ తీసుకున్నాను, మోడల్. ఇంకా డీమార్ట్కి వెళ్తే మనం సెకండ్ చేసే పని ఏంటి, ఫ్యాషన్. కొత్త కలెక్షన్ ఏమైనా వచ్చిందో చూడడానికి వెళ్ళాం మేమైతే. ఇంకా అందులో ఉన్న కలెక్షన్ మొత్తం చూసాం, కానీ ఎవరికి ఒకటి కూడా సెట్ అవ్వలేదు. ఇంకా లేట్ చేయకుండా బిల్ కౌంటర్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా బిల్ ఎవరు పే చేద్దామని ఆలోచిస్తున్నారు. నేనైతే వీడియో తీసుకున్నా కాబట్టి నేనైతే అడగలేదు. వేరే వాడేమో బిజీగా ఉన్నాడు ఫోన్లో. ఇంకా చివరికి మా ఫ్రెండే చేశాడు. ఎప్పుడు ఆర్డర్ చేస్తాడు అనుకోండి. ఇంకా ఫైనల్గా షాపింగ్ అయితే అయిపోయింది. బిల్ వచ్చేసి దగ్గర 1850 ఎంత పడింది. ఇంకా బిల్ పే చేసాడు అయితే లాస్ట్లో వస్తున్నాడు. బిల్ ఎంత అయిందో, అమౌంట్ ఎంతో చెక్ చేసుకుని అంటున్నాడు కుర్రాడు. అర్జెంట్గా వీడికి లెమన్ జ్యూస్ ఇప్పించాలి. సరే మరి ఉంటా, బాయ్ బాయ్.